హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను ఆలూ చుడువా చేస్తున్నానండి. అదేనండి, పొటాటో చుడువా చేస్తున్నాను. ఇదంతా ఎలా చేయాలి? ఇదిగోండి పొటాటో చుడువా. చూడండి, చాలా క్రిస్పీగా, అసలు పిల్లలైతే ఎంత అసలు పెడితే వాళ్ళు వదలకుండా తింటారండి. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, నేను ఇక్కడ 3 తీసుకున్నాను ఆలు. ఈ ఆలుగడ్డలు 3 తీసుకున్నాను కదా. ఇలా పొడుగున్నవి తీసుకోవాలండి, చిన్న చిన్నవి బాగోదు. ఎందుకంటే మనము తురుముకునేటప్పుడు సన్నగా పొడుగుగా రావాలి, అందుకోసం అని చెప్పేసి ఇలా పొడుగు తీసుకుంటేనే బాగుంటుంది. ఇది ఆలు ఇలా అంతా చెక్కు తీసుకొని పైన నీళ్ళలో వేసుకోవాలి, ఎందుకంటే ఎర్రగా అవుతాయి కదా. అందుకోసం అని చెప్పేసి ఇలా నీళ్ళలో వేసుకుంటే బాగుంటుంది. ఇక ఆ తర్వాత నీళ్ళలో వేసుకున్నాం కదా, ఇవి ఈ తురుముకునే దాంతో ఇదిగోండి లావుగున్న దాంతో తురుముకోవద్దు. ఇదిగోండి ఇలా సన్నగా ఉన్నది కదా, మనకు 2 రకాలుగా ఉన్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ నేను ఈ లావుది తురుముకోవట్లేదు, సన్నదాంతో తురుముకుంటున్నాను. సన్నగా పొడుగు వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా పొడుగు ఉన్నది కదా ఆలు, ఇలా గట్టిగా పట్టుకొని ఇలా అనాలి, అంటే అప్పుడు మనకు సన్నగా పొడుగు వస్తుంది ఇది తురుముకోవడం అనేది. అలా వచ్చినప్పుడే మనకు ఈ ఆలుది ఇదిగోండి ఇలా చూసారా, ఇలా ఉండాలి, సన్నగా పొడుగా ఉండాలి. మనం తరుక్కుంటప్పుడే సన్నగా ఇలా గట్టిగా నొక్కి పట్టి ఇలా అంటే ఇలా మనకు సన్నగా పొడుగు వచ్చేస్తుంటుంటుంది తురుమంతా. ఇదిగో చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని వాటర్లో వేద్దాం. వాటర్లో వేసి ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు అప్పుడు మనకు తెల్లగా వచ్చేస్తుంటుంది ఇది ఆలు అంతా. ఈ ఆలు మిక్చర్ అనేది కూడా మనకు చాలా బాగుంటుంది వేయించుకునేటప్పుడు. ఇదిగోండి, ఇది బాగా ఇట్లా కడుక్కొని నీళ్ళన్నీ పోయేటట్టుగా చూసుకొని ఇదిగోండి గట్టిగా నీళ్ళని పిండేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇక ఇందులో వేసేసుకొని ఇంకొక 2 సార్లు కూడా ఇలాగే కడుక్కోవాలి. ఇదిగోండి ఇలా. అలాంటప్పుడు మనకు ఏమాత్రం ఇలా ఎరుపు లేకుండా తెల్లగా వచ్చేస్తాయి. ఇక 4వసారి కడిగానండి. 4వసారి కడిగిన తర్వాత దీన్ని వడేగట్టుకేసుకుందాం. ఇదిగోండి దీంట్లో వేసేసుకుంటే నీళ్ళని పోతాయి కదా. ఆ తర్వాత ఒక గుడ్డ వేసుకున్నానండి. ఈ గుడ్డలో ఇదంతా వేసుకుందాం. వేసుకొని నీళ్ళ తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇదిగోండి ఈ గుడ్డతోని ఇలా అంతా మనకు నీళ్ళ తడి అనేది ఉండొద్దు, ఎందుకంటే నీళ్ళ తడి ఉంటే మనకు ఆయిల్ ఎక్కువ పీల్స్తుంది. అందుకోసం అని చెప్పేసి నీళ్ళ తడి లేకుండా ఇలా మొత్తం డ్రైగా అయ్యేటట్టుగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకున్నాం కదా. ఇక స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేడెక్కుతుంది. ఇక ఇందాక ఆరబెట్టుకున్న ఈ తురుమంతా ఉంది కదా, ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా కొద్దిగా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇది కదపకుండా అలాగే ఉంచాలి. అప్పుడే మనకు చక్కగా వేగుతుంది. ఇదిగోండి ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు అటువైపు ఇటువైపు తిప్పుతూ, అంటే 2 వైపులా వేగాలి కదా. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా అటువైపు ఇటువైపు తిప్పుతూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు వేగుతుంది కదా. ఇక అటువైపు ఇటువైపు మనం ఇలా మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇక మనకు వేగిపోతున్నది చూడండి, సౌండ్ అనేది తగ్గిపోయింది, మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఇదిగోండి వేగిపోతున్నట్టు. ఇక మనకి త్వరగా మాడిపోతుందండి. ఇదిగోండి ఇలా మనకు గోల్డెన్ రంగులో వచ్చేసరికి తీసేసేయాలి. ఇదిగోండి కలర్ మారుతుంది చూడండి. ఇదిగోండి ఇలా మారినప్పుడు ఇక తీసేసుకోవాలి. ఇక మనం ఇదిగోండి ఫాస్ట్గా తీసేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతుంటుంటుంది అదంతాను. మనకు ఆ కింద పడ్డది అదంతా కూడా మనకు రావాలంటే 2 పట్టుకొని ఇలా తీస్తేనే వస్తుందండి త్వరగా, ఎందుకంటే లోపల ఉండేదంతా మాడిపోతుంది. ఇదిగో చూడండి అంతా కూడా మొత్తం ఇలాగే వేయించుకోవాలి చక్కగా. మొత్తం అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి, ఈ కలర్ వచ్చినట్టు వేయించుకోవాలి. ఇదిగోండి కాస్త పల్లీలు కూడా ఇలాగే వేయించుకుంటున్నాను నేను. పల్లీలు కూడా ఇందులోనే ఇలా వేయించుకుంటే మనకు అడుగున పడితే త్వరగా రావు కదా, అందుకోసం అని చెప్పేసి ఇందులోనే వేయించుకోవాలి ఇలా పల్లీలు. ఇదిగోండి ఇలా పల్లీలు వేయించుకొని చక్కగా వేగుతున్నాయి కదా. ఇక వేగాక ఈ ఆలు మిక్చర్ ఇందాక వేయించుకొని పెట్టుకుంది ఉంది కదా, దాంట్లో వేసేసుకుందాం.
ఇదిగోండి దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇందులో నేను ఇదిగోండి పల్లీలు, ఇది ఆలు చుడవ ఇదంతా ఉంది కదా, కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా చాట్ మసాలా వేస్తున్నాను. ఇందులో కారము, ఆ తర్వాత ఉప్పు. ఇక ఇందులో కొద్దిగా చాట్ మసాలా వేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంతకంటే తక్కువనే సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగానే కారం వేసుకోవాలి, దీనికి సరిపోతుంది. ఇక ఇవన్నీ కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.